ఫ్రెండ్స్, మీకు తెలుసా? మీకే ఇంటర్నెట్ గురించి మనకు తెలిసింది చాలా చిన్న భాగమే అని మీకు తెలుసా? ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే, మనం ప్రతిరోజు ఉపయోగించే గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇవన్నీ కలిపితే సర్ఫేస్ వెబ్ అని పిలుస్తారు. కానీ ఇది మొత్తం ఇంటర్నెట్‌లో కేవలం చిన్న భాగం మాత్రమే. మిగిలిన పెద్ద భాగం డీప్ వెబ్. ఇందులో పర్సనల్ డేటా, పాస్వర్డ్స్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ లాంటి ప్రైవేట్ విషయాలు ఉంటాయి. అయితే ఈ డీప్ వెబ్‌లోనే చాలా డేంజరస్ అయిన ఒక చిన్న భాగం కూడా ఉంటుంది. అదే డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ గురించి చాలామంది వినే ఉంటారు కదా! కానీ నిజంగా డార్క్ వెబ్ అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? అనే విషయాలు చాలామందికి స్పష్టంగా తెలీదు. ఎందుకంటే డార్క్ వెబ్‌ను యాక్సెస్ చేయడం కూడా అంత ఈజీగా ఉండదు. మనం ప్రతిరోజు ఉపయోగించే క్రోమ్ లేదా బ్రౌజర్‌తో డార్క్ వెబ్‌ని ఓపెన్ చేయలేం. దీనికి ప్రత్యేకంగా ఒక బ్రౌజర్ అవసరం అవుతుంది. అదే టార్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ ఉపయోగించడం వల్ల యూజర్ ఐడెంటిటీ చాలా వరకు హిడెన్‌గా ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారో కూడా ట్రేస్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే డార్క్ వెబ్‌లో జరిగే చాలా యాక్టివిటీస్ అనానిమస్‌గా ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా జరుగుతాయి. అండ్ ఇప్పుడు మన క్వెషన్ ఏమిటంటే, డార్క్ వెబ్‌లో ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే అక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. స్టోలెన్ డేటా అమ్మడం, ఫేక్ ఐడీస్ తయారు చేయడం, హ్యాకింగ్ సర్వీసెస్ ఇవ్వడం, డ్రగ్స్ వ్యాపారం వంటి పనులు అక్కడ కనిపిస్తాయి. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా నార్మల్ కరెన్సీతో కాకుండా ఎక్కువగా బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ ద్వారా జరుగుతాయి. ఎందుకంటే వాటిని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఒక అడ్డాలాగా ఉంది. డార్క్ వెబ్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది మైండ్లోకి వచ్చే విషయం మిస్టరీస్ అండ్ స్కారీ స్టోరీస్. ముఖ్యంగా రెడ్ రూమ్స్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్. ఇవి లైవ్ స్ట్రీమింగ్ సైట్స్‌లా ఉంటాయని, అక్కడ డేంజరస్ కంటెంట్ చూపిస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ రెడ్ రూమ్స్ చాలా వరకు ఫేక్ ఆర్ స్కామ్స్ కావచ్చంట. ఎందుకంటే డార్క్ వెబ్‌లో చాలా ఫేక్ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. అవి యూజర్స్ క్యూరియాసిటీని యూజ్ చేసుకొని మనీ లేదా డేటాని దోచుకుంటాయి. సో డార్క్ వెబ్ గురించి మనం వినే ప్రతి స్టోరీ నిజం కాదు, అలా అని పూర్తిగా ఫేక్ కూడా కాదు. కానీ అక్కడ నిజంగా డేంజరస్ ఎన్విరాన్మెంట్ ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది. అయితే ఈ డార్క్ వెబ్‌ని ఉపయోగించడం చాలా రిస్కీ. ఒకసారి మీరు రాంగ్ లింక్ పైన కనుక క్లిక్ చేస్తే మాల్వేర్ మీ డివైస్‌లోకి వచ్చి మీ పర్సనల్ డేటాని దొంగిలించే అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్‌లో హ్యాకర్స్ మీ సిస్టమ్‌ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్‌ని కూడా మానిటర్ చేస్తుంటాయి. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలియకుండా ఇందులో ఎంటర్ అయితే మీకు తెలియకుండానే మీరు సమస్యల్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది సింపుల్ బ్రౌజింగ్ ప్లేస్ కాదు. ఇట్ ఈస్ ఎ హై రిస్క్ జోన్. అండ్ ఫైనల్‌గా ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, మనలాంటి నార్మల్ యూజర్స్‌కి డార్క్ వెబ్ అవసరమా? మనకి దానితో పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ రిస్క్ మాత్రం చాలా ఎక్కువ. క్యూరియాసిటీతో ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే ఈ డార్క్ వెబ్‌కి మనం డిస్టెన్స్‌లో ఉంటేనే బెటర్. మొత్తానికి డార్క్ వెబ్ అనేది మనం సినిమాల్లో చూసినట్టు ఒక మిస్టరీ వరల్డ్ మాత్రమే కాదు. అది నిజంగా ఉన్నా గానీ చాలా కాంప్లెక్స్ అండ్ డేంజరస్ ప్లేస్. దాని గురించి తెలుసుకోవడం మంచిదే. కానీ దాన్ని ఉపయోగించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.